అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ పార్టీ మత్స్యకారుల పరామర్శ పేరిట మళ్ళా రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి ఇవాళ ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా పర్యటన అని చెప్పి ముసలి కన్నీరు కార్చడం కోసం ఇవాళ ప్రజలు నువ్వు పనికిరావు 11 సీట్లకే పరిమితం అని చెప్పినా ఇవాళ సిగ్గు లేకుండా మరొకసారి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల వద్దకు రాని మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఒలగబోస్తూ పరామర్శిస్తాం అని చెప్పడం ఇది చాలా విడ్డూరంగా భావిస్తా ఉన్నాం. ఏదైతే శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు చాలా ర్యాష్గా బైక్పై వెళ్తూ ఒక బీసీ వర్గానికి చెందిన ఒక గొర్రెల కాపరిని బైక్తో గుద్దించుకొని వెళ్ళి ఆయన మరణానికి కారకుడు కూడా అవడం జరిగింది. నేను ఈనాడు కూటమి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అక్కడ ఎంతటి వారైనా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలని చర్యలు తీసుకోవాలని ఆ వ్యక్తి మీద నేను కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరినీ ఒకే మాట చెప్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర ప్రజలకి సంక్షేమ అభివృద్ధి ప్రజల కష్టాలు ఆ రోజు గాలిలో వదిలేసి ఇవాళ ఈనాటి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా స్వేచ్ఛగా సమాజంలో ముందుకెళ్తూ ఉంటే ఇవాళ మళ్ళా ఈ ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి ముసల కన్నీళ్లు కార్చుకుంటూ ఒక అరాచక మళ్ళా రాష్ట్రంలో సృష్టించడానికి ఈయన చేస్తున్న ఏదైతే ఈ ప్రయత్నంలో ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన అని చెప్తున్నాడో, విశాఖ వాసుల్ని కలుస్తానని చెప్తున్నాడో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. దయించి రాష్ట్ర ప్రజలు ఈ విషయాలని గమనించాలని, ఎవరి మనస్సాక్షికి ఏం చేశారో అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు గనక చిత్తశుద్ధితో ఆలోచించాలని రాష్ట్ర ప్రజలందరినీ, మా ఉత్తరాంధ్ర ప్రజల్ని కోరుకుంటూ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నానని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పలాసలో బీసీ వర్గానికి చెందిన గొర్రెల కాపరి దానయ్య మృతి అత్యంత విషాదకరం. సకాలంలో ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉంటే ఆయన బ్రతికుండేవారని చెప్పి స్థానికులందరూ కూడా చెప్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి విశాఖ రావటం, ఆ ఘటనని డైవర్ట్ చేయడానిక, ఇది కూడా రాజకీయ నాటకాలకి డ్రామాకి తెరలేపే విధంగా జగన్ రెడ్డి విశాఖ పర్యటన ఉంది. ఎలాంటి వారైనా రాజకీయాలకు అతీతంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దానిపైన చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకోవాలి. చట్టం ముందు అందరూ కూడా సమానం అనేటువంటిది నిరూపించాలి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో లేకపోతే ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక భూ కబ్జాలు, అనేక అక్రమాలు, ఇవన్నీ ఒక రాజకీయ కుట్రలు ఇట్లాంటివన్నీ చేసి జగన్ రెడ్డి ఇక్కడ అధికారాన్ని కోల్పోవడం, ప్రజలు తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. అయినా మరలా పరామర్శల పేరిట ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టి ఆ రాజకీయ కుట్రల్ని తెరలేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా ఒకసారి చూడాలని చెప్పి, వారి ఉద్దేశాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. నమస్కారం అండి. పలాసలో బీసీ వర్గానికి చెందినటువంటి పశువుల కాపరి దానయ్య మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే
ఎవరైతే అతని మృతికి కారకులో వారు ఎంత గొప్పవారైనా సరే పార్టీలకు రాజకీయాలకు అతీతంగా వారిపై చర్య తీసుకోవాలి. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందిస్తే ఆయన బ్రతికే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వచ్చి ఏం ఉద్ధరించాలని చెప్పి విశాఖపట్నం వెళ్తున్నాడు. 5 ఏళ్ల పరిపాలనలో ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో భూ కబ్జాలు, అరాచకాలు, దుర్మార్గాలతో పరిపాలన కొనసాగించి ఇప్పుడు తగుదనమ్మా అంటూ విశాఖపట్నం వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ప్రజల దృష్టి మళ్లించి అవాస్తవాలు సృష్టించి రాజకీయ లబ్ధి కోసం ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రజలను నమ్మించగలిగాడు. కానీ ఈయనేంటో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పూర్తిగా అర్థమైపోయే 11 సీట్లకు పరిమితం చేశారు. మళ్లీ ఇప్పుడు పాత పద్ధతిలో ప్రజలు నమ్మించాలని చెప్పి రాజకీయాలు చేయాలని చెప్పి ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు. గతంలో చాలా ప్రమాదాలు జరిగాయి మత్స్యకారులకి. ఆ రోజుల్లో చాలా మందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం సహాయం అందించలేదు. ఏదో అరకొర ఇచ్చినా వారికి 5 లక్షలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 72 గంటల్లో కూటమి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది. ప్రమాదం జరిగిన క్షణం నుండే నేవీ బోటుతో కానీ మరి అలాగే హెలికాప్టర్స్ తో కానీ గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఈ పెద్ద మనిషి విశాఖపట్నం వచ్చి ఎవరిని నమ్మించి ఎవరిని మోసం చేయాలని విశాఖపట్నం వస్తున్నారో తెలియదు. కానీ మత్స్యకారులందరూ కూడా తక్షణమే 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిందని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాగే ఎవరైతే కారి చెన్నయ్య అనే వ్యక్తి పడవ బోల్తా పడిన తర్వాత 7గురిలో ఒక ఆయన కారి చెన్నయ్య ఇంటికి తిరిగి వచ్చారు. బోటు ఓనరు అతనే. ఆ బోటుకు కూడా సహాయం చేస్తామని చెప్పారు. మరి అలాగే ఆ బాధిత కుటుంబాలకి పెన్షన్లు ఇస్తామని చెప్పారు. పిల్లల్ని కూడా ఆదుకొని చదివిస్తామని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడ వారికి ఏదో విధంగా పోయిన వారిని తేలేం కానీ ఉన్నవారిని మనం ఆదుకోవాలనే సదుద్దేశంతో అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నం వస్తున్నాడో ముందు ఆ పలాసలో ప్రమాదానికి గురై మృతి చెందినటువంటి ఆ పశువుల కాపరి దానయ్య దగ్గరికి వెళ్లి అక్కడ ఏం జరిగిందో, అది ఎవరి వల్ల జరిగిందో కొద్ది టైంలోనే ఆయన మృతి కారకులు ఎవరో తెలుస్తుంది. అక్కడేదో చేస్తే బాగుంటుంది తప్ప విశాఖపట్నం వచ్చి ఉద్ధరించేది ఏమీ లేదని చెప్పి తెలియజేస్తున్నాం.